వెల్కమ్ బ్యాక్ టు తాయారువదిన. రథసప్తమి గురించి చెప్దామని. రథసప్తమికి చేసుకోవడం కుదరనోళ్ళు ఏదో ఒక ఆదివారం చేసుకోవచ్చు. మాఘమాసంలో మాఘపాదివారాలు అంటారు వాటినే. అప్పుడు పాలు పొంగించుకొని ఆదివారం నాన్ వెజ్ తినకుండా బయట తులసి కోట దగ్గరే పూజ చేసుకుని అద్దంలో సూర్యుని పూజించి ఏమీ చేయలేని వాళ్ళు పానకం ఒకటే చేసుకుని తర్పణం కిందలాగా ఇచ్చుకోవచ్చు. మా చలివిడి వడపప్పు పాలు పొంగించి పెడితే సూర్యనారాయణమూర్తికి పరమాన్నం అంటే ఇష్టం కదా. పరమాన్నం పాలు పొంగించి పెట్టుకుంటే మంచిది. అదేని సూర్యభగవానుడి కంట పళ్ళు ఉండవంట. అందుకని అంటే డ్రై ఫ్రూట్స్ అంటే వేయకూడదంట. సూర్యభగవానుడికి పెట్టే నైవేద్యంలో డ్రై ఫ్రూట్స్ వేయకూడదంట. ఇదొకటి నాకు విన్నాను. ఎప్పటి నుంచో ఉండింది ఇది. అందుకని నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేయలేదు పరమాన్నంలో. పరమాన్నాలకి తిప్పటానికి కంపల్సరీ చెరుగ్గడ ఉంచుకోవాలి. దీనికి కావాల్సిన చెరుగ్గడ, రేగుపళ్ళు, చిక్కుడాకులు, చిక్కుడు గింజలు ఇంత మట్టుకి కావాల్సినవి అనమాట. ఇంకా అరటిపళ్ళు అవన్నీ మామూలే కదా. కానీ ఆయనకి ఎర్రగా ఉన్నాయి ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలు కానీ దానిమ్మకాయ కానీ పెడితే ఇంకా మంచిది అనమాట. ఆ తర్వాత నేను ఇంకా ఇవన్నీ చేసుకున్నాక దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత రథం చేసి రథం ఇందులో కనిపించట్లేదు, చాలా చిన్నగా చేశాను అనమాట. అది ఈ పూజ చుట్టూ నాకు తిప్పుకుని ప్లేస్ లేక నేను తిప్పలేదు. పూజ చుట్టూ 3 సార్లు తిప్పుకుని మనం పొంగలు పెట్టుకున్న దాని చుట్టూ కూడా 3 సార్లు తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు అది ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక యాలక్కాయలు వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోకూడదు కానీ యాలక్కాయలు వేయాలి కంపల్సరీ. అప్పుడు దింపేసుకుని గిన్నెల్లోనూ నేను చిక్కుడాకు వేసుకుని కాలిపోతాయి కదా ఆకుల్లో. ఎంత పడుతుంది, చిన్న చిన్న ఆకులు కదా, కొంచెం కొంచెమే పడతాయి కాబట్టి నేను ఫైబర్ గిన్నెలు పెట్టి అందులో ఆకు పెట్టి శాస్త్రానికి అలా పెట్టాను అనమాట. పెట్టి కొద్దిగా ఫస్ట్ మనం నుప్పులు కొండ దింపాం కదా, ఈ నుప్పులు వేయించి ఆ నుప్పుల్లో కొంచెం వేయాలి. వేసిన తర్వాత అప్పుడు ఈ పళ్ళల్లో చెక్కబెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుని పీఠం చుట్టూ అప్పుడు పొగ వేసుకుని దండం పెట్టుకున్నాక అప్పుడు అందరికీ పంచిపెట్టుకోవాలి. ఒక చెరుగ్గడ ముక్క, ఒక రేగిపండు, పరమాన్నం, చిక్కుడాకులో పరమాన్నం. ఇదే ఇంపార్టెంట్ ప్రసాదం. మీకు దొరికితే అటుకులు బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు. పాలల్లో అటుకులు వేసి పెట్టుకోవచ్చు. నేను ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా ఏం పెట్టలేదు. నేను ఇంత మట్టుకే పెట్టా. పంచిపెట్టడం కూడా నేను ఇంత మట్టుకే పంచిపెట్టాను. 4 వారాలు చేసుకుంటే ఇంకా మంచిది. ఇది ఆరోగ్యం పూజ అంటారు. ఇది చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పి చేసుకుంటారు. నేనైతే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ మానలా. బాగోపోయినా ఎట్టి పరిస్థితుల్లో లెగిసి నేను ఈ పూజ చేసుకుంటాను. ఏ పూజ అన్నా మానతా కానీ ఈ పూజ మట్టుకు నేను ఎప్పుడూ మానలా ఇప్పటి వరకు, భగవంతుడి దయ వల్ల. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.